గత 48 గంటల్లో మారిన ప్రపంచం. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం. బైబిల్ ప్రవచించిన గోగు మాగోగు యుద్ధం మొదలైందా? ప్రపంచం ఒక అగ్నిపర్వతం మీద కూర్చుంది. అది ఏ క్షణమైనా బద్దలవ్వచ్చు అని మనం ఇన్నాళ్లు అనుకున్నాం. కాని గత 48 గంటల్లో జరిగిన సంఘటనలు చూస్తే ఆ అగ్నిపర్వతం ఇప్పటికే బద్దలైపోయిందని అర్థమవుతోంది. అవును, మూడవ ప్రపంచ యుద్ధానికి, వరల్డ్ వార్ 3కి ముహూర్తం ఖరారైనట్లే కనిపిస్తోంది. న్యూస్ ఫాలో అయ్యేవారికి ఈ విషయం ఇప్పటికే తెలిసి ఉంటుంది. సరిగ్గా నిన్న మరియు ఈరోజు ఫిబ్రవరి 27, 28, 2026 తేదీలలో ప్రపంచ చరిత్రను మార్చేసే ఒక భయంకరమైన దాడి జరిగింది. అమెరికా మరియు ఇజ్రాయెల్ దేశాలు కలిసి ఇరాన్ దేశం మీద ఆపరేషన్ రోరింగ్ లయన్ మరియు ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ పేరుతో అత్యంత భారీ వైమానిక దాడులు చేశాయి. ఇరాన్ రాజధాని టెహ్రాన్తో పాటు వారి అణుకేంద్రాలు ఉన్న ఖోమ్ మరియు పర్చీన్ నగరాలు పేలుళ్లతో దద్దరిల్లిపోయాయి. దీనికి ప్రతీకారంగా ఇరాన్ దేశం ఏకంగా వందలాది బాలిస్టిక్ క్షిపణులను నేరుగా ఇజ్రాయెల్ మీదకు ప్రయోగించింది. కేవలం ఇజ్రాయెల్, ఇరాన్ మాత్రమే కాదు, జార్డాన్, ఖతార్, సౌదీ అరేబియాలో కూడా పేలుళ్ల శబ్దాలు వినిపిస్తున్నాయి. మధ్యప్రాచ్యం మొత్తం మంటల్లో కాలిపోతోంది. ఒక్క నిమిషం మిత్రులారా, ఇదంతా కేవలం 2 దేశాల మధ్య జరుగుతున్న రాజకీయ యుద్ధమనుకుంటున్నారా? కానే కాదు. ఇది కొన్ని వేల సంవత్సరాల క్రితమే బైబిల్లో వ్రాయబడిన అంత్యదినాలు, అంటే ఎండ్ టైమ్స్ ప్రవచనాల నెరవేర్పు. ఈ రోజు వార్తల్లో చూస్తున్న పేర్లను బైబిల్ ప్రవచనాలతో పోల్చి చూపిస్తాను. మీ కళ్ళు బైర్లు కమ్ముతాయి. బైబిల్లోని యెహెజ్కేలు 38 మరియు 39వ అధ్యాయాలు చదివితే అంత్యదినాల్లో ఇజ్రాయెల్ దేశం మీదకు ఒక భారీ సైన్యం దండెత్తి వస్తుందని దేవుడు ముందే చెప్పాడు. ఆ దండెత్తి వచ్చే దేశాల కూటమికి నాయకుడు మాగోగు దేశపు రాజైన గోగు. చరిత్రకారులు, బైబిల్ పండితులు ఏకగ్రీవంగా చెప్పే విషయమేంటంటే ఈ మాగోగు ప్రాంతం ఉత్తర దిక్కున ఉన్న నేటి రష్యా. సరే, రష్యాకు సహాయంగా ఇజ్రాయెల్ మీదకు వచ్చే ఇతర దేశాలేవి? యెహెజ్కేలు 38:5లో స్పష్టంగా ఒక పేరుంది: పారసీక దేశం, పెర్షియా. పెర్షియా అంటే మరేదో కాదు, నేటి ఇరాన్. 1935 వరకు ఇరాన్ పేరు పెర్షియా. ఇప్పుడు టీవీ వార్తలు చూడండి. ఇజ్రాయెల్, అమెరికాల దాడులను తీవ్రంగా ఖండిస్తూ ఇరాన్కు మద్దతుగా నిలబడిన దేశాలేవి? రష్యా మరియు చైనా. రష్యా నిన్ననే ఒక స్టేట్మెంట్ ఇచ్చింది: ఇరాన్లో ఉన్న మా రష్యన్ పౌరులు వెంటనే దేశం విడిచిపెట్టి రావాలి, అమెరికా దాడిని మేము ఖండిస్తున్నామని. ఇంకో పక్క రష్యా యుక్రెయిన్ యుద్ధం మొదలై సరిగ్గా 4 సంవత్సరాలు, ఫిబ్రవరి 2022-26 పూర్తవ్వడం సందర్భంగా రష్యా తన దాడులను భయంకరంగా పెంచేసింది.